కార్ డ్రైవింగ్ సిరీస్ లో ఇది డే 3. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 6:30 అవుతుంది. నా ముందు స్లాట్ వాళ్ళు వెకేట్ చేసిన తర్వాత నేను కార్ లో గెట్ ఇన్ అవుదాం అనుకున్నప్పుడు నాతో పాటు ఇంకో అతను కూడా కార్ లోకి ఎక్కాడనమాట. సో ఏంటి ఒకేసారి ఇద్దరు ఎలా నేర్చుకుంటామో అనుకున్నాను. సో డే 3 కాబట్టి ఇద్దరు ఎక్కే మేము కార్ లోకి. యాక్చువల్లీ నాది 7:30 స్లాట్ కదా, నేను కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయాను 6:30కి. ఎందుకంటే 7:30కి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో ఇతనైతే ఫస్ట్ చార్జ్ తీసుకున్నాడు. వన్ వే ఇతను డ్రైవ్ చేస్తే అదర్ వే నేను డ్రైవ్ చేయాలి. డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు మనం చేయడమే కాదు, పక్క వారు చేస్తున్నప్పుడు చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడే వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ మనం చూసి వాటిని చేయకుండా కరెక్ట్ చేసుకోవచ్చు. గొన్నా కాలేజ్ బస్ చూసి చాలా రోజులైంది. ఎవరికైనా గుర్తుందా ఈ కాలేజ్? సో ఫస్ట్ హాఫ్ అయితే ఈయన డ్రైవ్ చేశారనమాట. సింధియా వరకు వెళ్తుంటే త్రావల్ ఈ రోజు పెద్ద యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు డ్రైవర్. ఇది ఎవరో బ్రేక్ సరిగ్గా ఎక్కి గుద్దేస్తారంట దీనికి. సో ఈ వేలో నేను రిటర్న్ వచ్చినప్పుడు చూస్తే చాలా వెహికల్స్ ఇలా బ్రేక్ అయ్యి ఇరిగిపోయి ఉన్నాయి అనమాట. ఈ రోడ్డు చాలా డేంజర్ జోన్ లా ఉంది. సాటర్డే కదా భలే ఆడుకుంటున్నారు క్రికెట్. ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి రోడ్డు పైన. ఇక నా టర్న్ వచ్చేసరికి ఈ రోజు యాక్సిలరేటర్ బ్రేకే చెప్పారనమాట. నాకు క్లచ్ కూడా చెప్పేసి ఉంటే బాగుంది అనిపించింది. నేనైతే యాక్సిలరేటర్ ని తొక్కి పడేశాను. ఆయన చెప్తానే ఉన్నారు అంత స్పీడ్ లో వెళ్ళకు, అంత తగ్గించు అని. సో ఆయన ఏదైతే 10 కిలోమీటర్స్ పెట్టారో అదంతా కూడా నేను ఒక 10 minutes లో కవర్ చేస్తాను అనమాట. సో అది వేస్ట్ అయిపోయింది అనిపించింది. పెద్ద కిక్ ఏం రాలేదు. యాక్సిలరేటర్ కూడా ఇచ్చుంటే కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించేది. క్లచ్ గేర్ అన్ని నీతో చేయిస్తాను, నువ్వు మాత్రం స్పీడ్ కంట్రోల్ చేయి. డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు యూట్యూబ్ లో ఫ్రీ లెక్చర్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూసి వెళ్ళండి. దాన్ని బట్టి మనకు చాలా ఈజీ అయిపోతుంది. 2 days మీ 3 days వేస్ట్ చేయక్కర్లేదు. మనకు అన్ని అర్థమైపోతాయి. డైరెక్ట్ గా మీరు గేర్స్ తీసుకోవచ్చు. నాకు ఈ 3 days ట్రైనింగ్ పెద్ద ఏం కిక్ రాలేదు, జుజిబీలా అనిపించింది. లెట్స్ సీ, ఇంకా చూద్దాం. 15 days అయితే ఉంది కదా. సో డ్రైవింగ్ అనంతరం పక్కనే పార్క్ ఉంటే వచ్చి కూర్చున్నాను. ఇక్కడ రన్నింగ్ చేస్తున్నారు, బాక్సింగ్ నేర్చుకుంటున్నారు పిల్లలు, చాలా మంది కరాటే కూడా నేర్చుకుంటున్నారు. సో గ్రౌండ్ నుంచి రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు గాజువాక్ లో చాలా ట్రాఫిక్ ఉంది ఎర్లీ మార్నింగ్. ఏంటా అని చూస్తే బజార్ దగ్గర రోజు ఈ టైంకి ఇలానే ఉంటుందంట. మార్కెట్ కి వచ్చి చాలా మంది పనులకు వెతుక్కునే వారు ఇక్కడ ఉంటారంట. మరి ఇక్కడ ఇంతమంది ఉంటుంటే మనుషులు దొరకట్లేదు అని చెప్పి మా మేస్త్రి పని పెట్టడం మానేశారు అసలు పూర్తిగా. నాకు 4 days నుంచి మౌత్ అల్సర్స్ అయితే వచ్చాయి. సో నేను వెయిట్ చేసి తగ్గుతుందని ఇంకా ఇవాళ వచ్చాను టాబ్లెట్స్ తీసుకోవడానికి. జనరల్ గా మాట్లాడడమే కష్టంగా ఉంది, యూట్యూబ్ వీడియోస్ చేయడం మరీ కష్టంగా ఉంది.